ఫ్రెండ్స్, బిగ్ బాస్ 9 స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి కూడా 1 వీక్ అయిపోయింది. అసలు బిగ్ బాస్ అంటేనే నామినేషన్ రాగానే అందరికీ ఒక రకమైన భయం. ఎవరిని చెయ్యాలి నామినేషన్స్ అని ఈ ఆలోచనతోటి వాళ్ళు చాలా గాబరాగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఈ రోజు నామినేషన్స్ లో ఎక్కువ నామినేషన్ పడింది భరణి గారికి, తర్వాత ఏమో అదేంటి ఫ్లోరా గారికి. వీళ్ళిద్దరికి కూడా ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి. యాక్చువల్ గా అయితే నేనేమనుకున్నానంటే హరీష్ గారికి ఎక్కువ నామినేషన్స్ పడతాయేమో అనుకున్నాను. కానీ హరీష్ గారు నామినేషన్స్ లో ఉన్నారు కానీ ఎక్కువ భరణి గారికి నామినేషన్స్ ఎక్కువ పడ్డాయి. ఫ్రెండ్స్, ఈ రోజు నామినేషన్స్ లో ఎవరెవరు ఉండొచ్చు అంటే డిమాండ్ పవన్ గారు, ఫ్లోరా గారు, హరీష్ గారు, భరణి భరణి గారు, తర్వాత ఏమో ప్రియా గారు, ఆ తర్వాత మనీష్ గారు, వీళ్ళందరూ కూడా ఈ రోజు నామినేషన్స్ లో ఉన్నారండి. యాక్చువల్ గా నేనేమనుకున్నానంటే ఎక్కువ హరీష్ గారికి ఎక్కువ నామినేషన్స్ పడతాయి అనుకున్నానండి. ఎందుకంటే ఆయనకి 3 కారణాలు ఉన్నాయి ఆయనకి ఎక్కువ నామినేషన్ పడతాయి అని ఆలోచించడానికి. ఒకటి ఏంటంటే ఫస్ట్ వీక్ లోనే సంజన గారి దగ్గర కూల్ డ్రింక్స్ దొంగలించారు. నెక్స్ట్ ఏమో ఇమ్ము గారిని భరణి గారిని ఏమో వీళ్ళు ఆడవాళ్ళతో పోల్చాడు, అది తప్పే కదా. మూడోది ఏంటంటే ఏంటి రైస్ గురించి ఆమెతోటి గొడవ అయింది. ఆ విధంగా చూస్తే నామినేషన్స్ రచ్చరచ్చండి మనకి. అందుకనే బిగ్ బాస్ కూడా నామినేషన్స్ కంపల్సరీ పెడతారు ఎవ్రీ మండే. అయితే భరణి గారికి ఎందుకు అన్ని నామినేషన్స్ పడ్డాయంటే అందరూ ఒకటే రీజన్ చెప్పారండి. ఏంటంటే ఆయన ఎగ్గు విషయంలో ఆయన చెప్పలేదు. ఆయనకి నిజం తెలిసినా కూడా ఎగ్గు దొంగలించింది ఎవరు అనేది చెప్పలేదని ఆయన మీద నిందలేసి అందరూ కూడా అదే పాయింట్ మీద ఆయనకి నామినేషన్స్ ఎక్కువ వేశారు అన్నమాట. అందుకనే ఆయనకి అందరికన్నా ఎక్కువ నామినేషన్స్ లో భరణి గారు ఉండాల్సి వచ్చింది. భరణి గారు డిఫెండ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆయన పాపం ఆ రోజు కూరలు తరుపుకుంటున్నప్పుడు ఈవిడ సంజన గారు ఎగ్గు దొంగలించి అడాడిగా వెళ్ళిపోతా ఆయనకు సర్వీస్ చేసి చెప్పింది. ఆయన పరాకులో కూరలు తరుపుకుంటూ ఏదో తలకే ఊపాడు. అది పాపం ఆ తర్వాత ఇంటి సభ్యులకు చెప్పాడు, నన్ను అంత పట్టించుకోలేదు, నా జాతరలో నేను కూరలు అయినా సరే వాళ్ళు ఆ నిందని ఇంకా గెప్పుతూనే ఉన్నారు అనమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు అదే టాపిక్ మీద భరణి గారిని నామినేషన్ చేస్తున్నారు. ఎగ్గు దొంగిలించిన సంజన గారు మాత్రం శుభ్రంగా ఎగ్గు తిన్నారు, చక్కగా బిగ్ బాస్ ఆవిడ్ని కెప్టెన్ చేశారు, బ్రహ్మాండంగా ఆవిడకి స్పెషల్ రూమ్ వచ్చింది, హ్యాపీగా ఉన్నారు. కానీ పాపం ఏమీ ఆనందించలేని భరణి గారికి మాత్రం నిందలు పడ్డాయి. భరణి గారు ఖచ్చితంగా ఆయన డిఫెన్స్ చేసుకోవాలండి. అసలు ఎందుకండి ఆ చిన్నదానికి ఆయన అంత తప్పు పడుతున్నారు. ఇంటి సభ్యులందరూ ఎవరు కాదు దొంగలు. నిన్న నాగార్జున గారు చేసి చెప్పారు ఇంటి సభ్యులు అందరూ దొంగలే అని. అలాంటప్పుడు ఆయన ఒక్కడే పర్టికులర్ గా అన్ని సార్లు నామినేషన్ చేయడం చాలా తప్పు కదండి ఇంటి సభ్యులు. యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటేనండి హరీష్ గారికి ఎక్కువ ఓట్లు పడతాయని అనుకున్నాను అనమాట. ఎందుకంటే ఆయన ఎక్కువ నామినేషన్స్ లో ఎక్కువ ఆయనకే ఉంటారేమో అని అనుకున్నాను కానీ లేకపోయారు. ఉన్నారు కానీ నామినేషన్స్ లో, కానీ భరణి గారి కన్నా తక్కువలోనే ఉన్నారు. యాక్చువల్ గా ఆయనకి 3 రీజన్స్ లో ఆయనకి నామినేషన్ వేయడానికి ఎక్కువ ఉన్నాయండి. అదేంటంటే ఫస్ట్ వీక్ లోనే తనుజ గారితో రైస్ గురించి గొడవ పెట్టుకున్నాడు. రెండోది యుమ్ము గారితో భరణిని ఆడవాళ్ళతో కంపేరింగ్ చేశారు. మూడోది సంజన గారి కూల్ డ్రింక్ ని ఆవిడ చెప్పకుండా దొంగలించారు. ఈ 3 ఇష్యూస్ వల్ల హరిత హరీష్ గారికి ఎక్కువ నామినేషన్స్ లో ఉంటారని నేను అనుకున్నాను. అయితే ఇది కాక శ్రీజాతో కూడా కొన్ని ఇష్యూస్ జరిగాయండి. ఈ అన్ని దృష్టిలో పెట్టుకుని హరీష్ గారికి ఎక్కువ నామినేషన్స్ లో ఉంటారనుకున్నాను కానీ ఈ రోజు మాత్రం భరణి గారికి ఎక్కువ నామినేషన్ లో ఉన్నారు. నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారో మనం తెలుసుకుందామండి. ఈ రోజు నాకు తెలిసి నామినేషన్ లో ఉన్న వాళ్ళు ఎవరెవరు అంటే డిమాండ్ పవన్ గారు, హరిత హరీష్ గారు, భరణి గారు, ప్రియా గారు, తర్వాత ఫ్లోరో గారు, తర్వాత మనీష్ గారు. నాకు తెలిసి శ్రీజ కూడా ఉండొచ్చు. కానీ మరి ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు చూస్తే ఆవిడ చేసిన తప్పులన్నీ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి ఈవిని వదిలేసినా మన పెద్ద ఆశ్చర్యపడలేదు. కానీ ఈ సంజన గారికి కూడా ఖచ్చితంగా నామినేషన్ లో ఉండేది ఆవిడ. కానీ క్యాప్టెన్ అయిపోవడం వల్ల ఆవిడ నామినేషన్స్ లో లేదు. బిగ్ బాస్ ఏమన్నారంటే ఓనర్స్ టెండెన్స్ అనే భేదం లేదు, ఎవరైనా నామినేషన్స్ వేసుకోవచ్చు అని చెప్పారు. దాని ప్రకారమే ఈ రోజు నామినేషన్స్ జరిగాయండి. ఫ్రెండ్స్,
ఇలాంటి బిగ్ బాస్ విశేషాలు చాలా ఇంకా డిస్కషన్ చేసుకోవడానికి, కొత్త కొత్త లేటెస్ట్ విశేషాలు తెలుసుకోవడానికి నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.